తామరాకు మీద నీటి బొట్టు నువ్వా పట్టుకుంటే పట్టుమంటూ జారిపోతావా డిస్టర్బ్ 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 చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం 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 అయ్యే వరకు నేను డిస్టర్బ్ 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 చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం 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 అయ్యే వరకు నేను నిమిషానికోసారి కిటికీలు తెరిచేస్తూ సన్లైట్ కోసం నైట్ తోటి ఫైట్ చేస్తున్నా చిన్న ముళ్ళని ఏకంగా వేలితో తిప్పేసేలా అర్ధరాత్రి ఓకే వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ. వాట్ ఎన్ ఎనర్జీ అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మా ఎక్స్‌ప్రెస్ రాజా సెట్ కలకల్లాడుతోంది. చాలా అందంగా ఉంది అండ్ ఇలాగే ఎవ్రీ ఎపిసోడ్ ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఓకే సో రోజు ఆనవాయితీ ప్రకారం నేను కవిత రాస్తాను, నచ్చినా నచ్చపోయినా వావా అనాలి మీరు. ఓకే మిమ్మల్ని పంపించేయట్లేదు, ఎందుకు వద్దంటున్నారు? కవిత కవిత అరే డోర్ లేండ్రా. స్టేజ్ పై చేస్తారు కచేరీ, గుడిలో పూజలు చేస్తాడు పూజారి, గారె చేతిలోంచి చేజారి, అట్టిపండు తొక్క మీద కాలేస్తే కాలు జారి, ఎక్స్‌ప్రెస్ రాజాలో మీ అల్లరితో హోరా హోరీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్‌ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి మీ ఉద్దేశంలో? ఎక్స్ ఫర్ హాయ్ డార్లింగ్. ఇది మా వాళ్ళు ఇచ్చిన కోచింగ్ అమ్మా? లేదు నాలో ఉన్న ప్రేమ. థ్యాంక్ యూ చెప్పండి. ఎక్స్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ అమ్మాయి. ఎక్స్పెరిమెంటల్ అమ్మాయా? ఆవిడెవరు? అంటే నిన్ను చూసిన ఫస్ట్ టైం నుంచి నీకు ఏ అమ్మాయి కరెక్టా అని, ఏ అమ్మాయి బెస్టా అని వెతుకుతూనే ఉన్నాను, కానీ అప్పుడు ఎవరు దొరకలేదు. కానీ తర్వాత అనిపించింది ఆ అమ్మాయి నేనేమో అని. సాల్సా లాంటి చేద్దాం అనుకున్నా, సాంబార్ అయింది, అది వేరే విషయం. బట్ చాలా బాగా డాన్స్ చేశారు, వెల్ డన్, థ్యాంక్ యూ. సో ఇక్కడతో ఫుల్ ఫామ్ అయిపోయింది. ఓకే పి ఫర్ పద్ధతి గల తెలుగు అమ్మాయి. పద్ధతి గల తెలుగు అమ్మాయి అంటే ఏమన్నా తలదించుకొని వెళ్ళే అమ్మాయి కాదు, తేడా వచ్చినప్పుడు తుకుడా తుకుడా కింద కొట్టే తెలుగు అమ్మాయి. నిన్ను మాత్రం కాదు, నిన్నేమనలే. అయ్యో బట్ అమ్మాయిలందరూ అలాగే ఉండాలి, అప్పుడే పవర్ఫుల్ గా ఉంటారు. ఆర్ ఫర్ హలో ప్రదీప్. అంటే అంటే ఎగ్జామ్స్ లో అనుకున్నా, అస్సలు కాదు. వెనకాల తిరిగే అబ్బాయిల సంఖ్యను బట్టి దాంట్లో నేను టాపర్ ని. సాంగ్ పెట్టండి, సాంగ్ పెట్టండి.
ఓకే ఈ ఫర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్న అమ్మాయి. నాకు బయట చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా నువ్వే నా ఎవరెస్ట్. చూడడానికి ఎవరైతే దూరం నుంచి బాగానే ఉంటుందమ్మా. జిందగీని జోలిగా నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోయి పొంగని గాలిలాగా ఊరేగాని. ఇంకేం మిగిలిన లెటర్స్? ఎస్ అంటే స్మైలీ అమ్మాయి. నేను చాలా లవ్లీగా, స్మైలీగా, క్యూట్ గా, బబ్లీగా, చబ్బీగా ఉన్నా కదా. సో నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నా నేను నీకు ఎందుకు నచ్చలే ప్రదీప్? ఇప్పుడేగా చూశాను, కాసేపట్లో నచ్చుతా. ఇప్పుడైనా నచ్చానా లేదా? లేదు ఒకసారి స్మైల్ ఇవ్వండి. అలాగా సౌండ్. థ్యాంక్ యూ. ఇంకో ఎస్ఫర్. ఎస్ అంటే సౌమ్యంగా ఉన్న అమ్మాయి. అంటే సరదాగా, సెన్సిటివ్ గా, పద్ధతిగా ఉన్న అమ్మాయి. ఇంకా చెప్పాలంటే సమంతకి ఈ ప్లేస్ నేను. ఇంకేంటి ప్రదీప్, చెక్కేద్దామా? ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో మీలాగే చాలా మంది తెలివైన వాళ్ళు ఉంటారు. అందరూ మన అంతా ఒకటే టైప్ తెలివైన వాళ్ళు కదా. సో ఒక పెద్ద ఆయన గాడిదని పెంచుకున్నాడు. సో గాడిదని పెంచుకున్నాడు. గాడిదకి ఏం చెప్పినా ఏం అడిగినా తలలో ఊపుతూ ఉంటుంది అన్నమాట. అన్నిటికి ఎలా ఊపుతుంది? సో ఆయనకు డౌట్ వచ్చింది. సరే నేను ఒక టెస్ట్ పెడతాను, నా గాడి చేత ఎవరైతే ఇలా అనిపిస్తారో వాళ్ళకి నా ఆస్తి అంతా రాసిస్తాను అని. సో చాలా మంది వస్తారు, ట్రై చేస్తారు, చాలా మంది వస్తారు, ఏం వర్కౌట్ అవుతుంది, అన్నిటికీ లాగే అంటూ ఉంటుంది గాడిద. లాస్ట్ లో మా సుబ్బారావు వెళ్ళాడు. లాస్ట్ లో మా సుబ్బారావు వెళ్ళి దాని చెవులో ఏదో చెప్పాడు. దాని చెవులో ఏదని చెప్పగానే అది నీళ్ళ అంది. లేదా అబ్బా నువ్వు ఫస్ట్ వ్యక్తివి, ఓకే నా ఆస్తి అంతా రాసిచ్చాడు. సో సుబ్బారావు వెళ్ళిపోతుంటే ఆయన అడిగాడు, బాబు అసలు నువ్వు ఏం చెప్పు దాని చెవులో అని. ఏం లేదు సార్, దాని దగ్గరికి వెళ్ళి చెవులోకి వెళ్ళి నువ్వు కూడా నాలా తయారవుతావా అని అడిగాను, అది వద్దు అని. సో ఇలా మీరు కూడా ఎప్పుడైనా తలతిక్క పనులన్నీ చేశారా? హలో అన్నయ్య. చెప్పేది కాకుండా వేరేది ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా అంతే. మీరందరూ మాట్లాడుతుంటే ఈ అమ్మాయి నైట్ ఏం తిందో ఏమో, సెట్ అంతా స్మెల్ కొడుతుందని చూస్తున్నాను. సరిగా మా పదని. నాకు వింత అలవాటు ఉంది. నా పక్కన ఎవరు కూర్చున్నా వాళ్ళ తల తినేస్తా. అదెవరో కాదు, మా జ్యోతక్కనే. జతకనే. బేసిక్ గా స్టూడెంట్స్ అన్నాక క్లాస్ వినాలనిపించదు. నాకు క్లాస్ వినాలనిపించకపోతే కళ్ళు తిరిగినట్టు యాక్షన్ చేస్తా. అంటే క్లాస్ చెప్తాడే అప్పుడు మేడమే పంపించేస్తారు హాస్టల్ కి ప్రతిరోజు. కాదు, క్లాస్ వినాలనిపించినప్పుడు, ఇంట్రెస్ట్ లేనప్పుడు. ఎప్పుడు వినాలనిపించకపోయినా డెయ్యను కదా. ఓసారి పాప ఇవిడ కళ్ళు తిరిగి నిజంగా పడినా కూడా ఇది కావాలని చెప్పి ఇక్కడే కూర్చోండి. నేనైతే కళ్ళు తెరిచి నిద్రపోవడం ఎలా అనే. అదేంటో నేను ఎప్పుడు నిద్రపోదామని అనుకుంటా. సరే అని నిద్ర వెళ్దామని ట్రై చేస్తా. ఎంతసేపు నిద్ర వేసి నాకు ప్రదీప్ గారే గుర్తొస్తున్నాడు. ప్రదీప్ ఏం చేస్తున్నాడా, ఏం తింటున్నాడా, ఇది వింత అలవాటు. ప్రదీప్ తిన్నాడా లేడా, అసలు నాకు ఆకలిస్తున్నాడు, ప్రదీప్ ఆకలిస్తుందో అని వింత వింత ఆలోచన వస్తూ ఉంటాయి. ఏంటంట ప్రదీప్ మరి? మార్నింగ్ 2 టాబ్లెట్స్ వాడితే తగ్గి. హాయ్ స్వీట్ హార్ట్. నేను ఫుడ్స్ ని డిఫరెంట్ గా టేస్ట్ చేస్తా. ఇడ్లీని కర్రీతో తింటా, భోజనంలో సూప్ వేసుకొని తాగుతా, ఆ తర్వాత 2 పెగ్గులేస్తా. కళ్ళు పూరిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరా. మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటామా? నాకున్న పనికిమాల అలవాటు ఏంటంటే సెల్ఫీ దిగడం.
ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక మహిళ నోట విన్న పదవేది నేను. మొన్న మూవీకి వెళ్ళినప్పుడు సెల్ఫీ దిగితే థియేటర్ వాళ్ళేమో పైరసీ తీస్తున్నారని ఆ సెల్ పగలు కొట్టేశారు. yo 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 yeah yeah సెల్ఫీ మరి 2.5 hours తీసావమ్మా? నేను తీస్తున్నప్పుడే వాళ్ళు చూశారు. నువ్వు డైరెక్ట్ గా సినిమా చూడకుండా అందులో చూసావు అని వాడు డౌట్. హాయ్ ప్రదీప్. మైకానాలే ఎవరన్నా కొత్త వాళ్ళు కనిపిస్తే సెల్ఫీ దిగడం అలవాటు. సో ఇప్పుడు మీరు కొత్త వాళ్ళు కాబట్టి సెల్ఫీ. మీరు కొత్త వాళ్ళ? మీరు కొత్త కాకుండా మామూలుగా కొత్త వాళ్ళు ఎలా దిగుతుంటారు? బస్ స్టాప్ నుంచి హే హలో అని దిగుతూ ఉంటారు అందరితో. వచ్చి చూపిస్తా. తప్పకుండా దిగుతాం మనం ఇవాళ షో అయిపోయి అందరం దిగుతాం. నా ఒక్కదాంతోనే సెల్ఫీ. భలేవారే. ఇప్పుడే కంపల్సరీ నో డౌట్. ఎవ్రీ ఎపిసోడ్ అదే చెప్తాను. కూర్చోండి, కంపల్సరీ నో డౌట్. యాక్చువల్లీ నేను కోపంలో ఉన్నప్పుడు నాకు ఆపోజిట్ గా మాట్లాడితే కోపం వస్తుంది, వాళ్ళు చంప పగలగొట్టాలనిపిస్తుంది. కానీ అలా చేయను, నాకు నేను కంట్రోల్ చేసుకుంటా. అదే నాకున్న చెత్త అలవాటు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దానికి ఓకే చెప్తూ ఉండాలి. ఎస్, అంటే అన్ని విషయాల్లో కాదు, అప్పుడప్పుడు. ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుందాం. చెప్పండి, నాతో మాట్లాడండి. మీకు కోపం వచ్చింది, ఇప్పుడు మీరు నాతో ఏంటి ఇలా చేస్తున్నావు? ఇప్పుడు ఏంటి నువ్వు అసలు మారువా? అంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేస్తుంటే అసలు పట్టించుకోవేంటి? ఏమనుకుంటా? నేనేం చేశాను? నేనేమన్నా? అంత నువ్వే చేసావు. ఏం చేశానంటావేంటి మరలా? మొత్తం మీరే చేశారు. నేను వాళ్ళు ప్రపోజ్ చేశారు, నేను థ్యాంక్ యూ సేమ్ టు యూ చెప్పాను, అంతే. దాంట్లో తప్పేముంది? అలా అయితే ఓకే, ఆ అలా అయితే చంప పగలగొట్టను. ఇప్పుడు అందరికీ చేస్తే నీకు ప్రాబ్లమా? ఎవరికి చేయకుండా నీ ఒకదానికి ప్రపోజ్ చేస్తే ప్రాబ్లమా? అందరికి చేస్తే ప్రాబ్లం. ఇప్పుడేగా అందరిని ఒప్పుకోవట్లేదు అంటున్నావు నువ్వు. వెరీ గుడ్. నువ్వు కొట్టే టైపేలే, నాకు అర్థమవుతుంది. ఎందుకైనా మంచిది. వార్తలు ఇంతటితో సమాప్తం. కూర్చోండి. హాయ్ బంగారం. హలో వెండి. హలో వెండి. నెక్స్ట్ ఏంటి? నా అలవాటు ఏంటంటే నేను ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడు పెన్ తీసుకెళ్తాను, కానీ అందులో ఇంక్ ఉందా లేదా అనేది చూసుకోను. చిట్లు ఎలా రాస్తారు మరి? చిట్స్ తీసుకెళ్ళను. అంత జిరాక్సేనా? మినీ జిరాక్సేనా? లేదు. మైక్రో జిరాక్సేనా? నో. లేదు. బాగా చదువుతారు మీరు? చదువుతుంది. అలాంటి ఆవిడ పెన్ లో ఇంకుందో లేదో చూసుకోకుండా వెళ్తారా? నాకున్న చెత్త అలవాటు ఏంటంటే బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటా, మధ్యలో మర్చిపోయి నీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కానీ బ్రష్ చేయలే కానీ మొత్తం తినేసి ఆ తర్వాత నెమ్మదిగా బ్రష్ చేసుకుంటాను. ఇంకానే గుర్తొచ్చి మధ్యలో చేసుకుంటారా? నేను అలా మర్చిపోతే ఇంక నెక్స్ట్ డేనే ఆ రోజు క్యాన్సిల్. మా హస్బెండ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి బిర్యానీ తిని ఫుల్ గా పడుకొని తనకు పెరుగన్నం పెడతాను. అవునా? ఆయన కూడా వచ్చారమ్మా? లేదు. రాలేదా? అడిగానని చెప్పు. నాలో నాకున్న పనికిమాలిన అలవాటు ఏంటంటే నా ఫ్రెండ్స్ గుర్తించడం అసలే ఇంపార్టెంట్ విషయం. నా ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డేస్ ఉంటే వాళ్ళు కట్ చేసేదానికన్నా ముందే నేను కేక్ నాకేస్తాను. వాళ్ళకి ఏమైనా మిగులుతోందా అమ్మా? కొంచెమే నాకు కట్ చేయడానికి క్యాండిల్ చుట్టూరా వదిలేసి ఉంటావు. వాళ్ళకన్నా ముందే, వాళ్ళకి తెలియకుండా. మా తల్లే. సరదాగా ఇప్పుడు గేమ్ ఆడదామా? ఓకే, గేమ్ ఆడడానికి కొంతమంది స్పెషల్ క్యాండిడేట్స్ కావాలి. సో వాళ్ళు ఎవరు అడుగు చేయొచ్చింది ఫస్ట్. ఓకే, సో మీ ఆరుగురికి చాలా ఈజీ టాస్క్ పెడతాం. ఓకే, ఈ చేయిని ఈ కాల్ని హ్యాండ్ తో పట్టుకోండి, ఈ చేత్తో ఈ ఇయర్ని పట్టుకోండి. పట్టుకుని రెడీ, 1 2 3 గో. ఇది వార్మప్. ఇలాంటి గేమ్ కాకుండా ఏదైనా ఈజీ గేమ్ ఆడదాం. ఓకేనా? కవెన్ కాప్ గ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలు 8 మంది వీర నారీలు సిద్ధంగా ఉన్నారు. ఆరుగురేగా? నేనందదేగా 8లా కనిపిస్తున్నారు అని నా ఉద్దేశం. ఓకే, సో ఈ ఆరుగురు చాలా అద్భుతంగా, చాలా అందంగా ఈ ఆట ఆడబోతున్నారు. చాలా సింపుల్. కప్ ఐడియా ఉందా? కప్ ఎలా గంతుతుంది? బేకా బేకా కాదు, ఎందుకంటే ఎలాగేద్దండి, ఏ సౌండ్ తో అని కాదు. చాలా సింపుల్. ఇలా కూర్చోండి. ఓకే, ఈ చేతులతో ముందుకు జంప్ అవ్వాలి. ఓకే, మీరు గెంతుకుంటూ వెళ్ళి అట్టుపండు నోటితో తీసుకెళ్తారు. గెంతుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఆ ప్లేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత
దాన్ని ఒలిచి సగం తిని మిగతా సగం అందులో వదిలేస్తారు. ఆహా, ఓ పని చేయి, ఒక్కదాన్ని ఏం చేస్తావంటే చేత్తో అట్టుపండు పట్టుకుని నోటితో తొక్కది తీసి సగం తిని మిగతా సగం ఆ ప్లేట్ లో పెట్టి వచ్చేసేయండి. మీరు రిటర్న్ వచ్చాక సెకండ్ పర్సన్ ఫ్రమ్ యువర్ టీమ్ విల్ గో. సెకండ్ పర్సన్ వెళ్ళి వచ్చి వైట్ లైన్ టచ్ చేసిన తర్వాత థర్డ్ పర్సన్. ఓకే, 3, 2, 1 గో. తినవా? తిను, హాఫ్ తినాలి, హాఫ్ తినాలి. మెల్ల మెల్ల మెల్ల. అమ్మా తల్లి మెల్లగా. ఏ కబుర్లు చెప్పుకుంటారు? అయ్యో, అయ్యయ్యో, రేపు పొద్దున ఇలా ఆవిడ అందుకోండి, ఆ కాపాడే. ఏం నెక్స్ట్ వాళ్ళు వెళ్ళరా మీరు? నువ్వు వెళ్ళవా? కాదు, థర్డ్ వచ్చాక అది నేను వెళ్ళాలిగా. టైం అయిపోయింది. 5, 4. వేరే అట్టిపండు చూసినా కూడా గుర్తుపట్టదు అది అట్టిపండు అని. చాలా అద్భుతంగా ఆడారు. నాకు తెలుసు మీరు రేపు కాలేజీకి అలాగే వెళ్తారు. చాలా అద్భుతంగా గెంతారు. బట్ చాలా అర్జెంట్ పనున్నోళ్ళలాగా వీళ్ళకి ఎందుకుంటే వెళ్తుంటే వీళ్ళు మాత్రం చాలా హ్యాపీగా, మార్చి కాకపోతే సెప్టెంబర్ సప్లీలు రాసుకున్నా అన్నట్టు ఫస్ట్ ఆవిడ వెళ్ళింది. అక్కడికి వెళ్ళి అట్టుపడి అక్కడ పెట్టి తినాలని చెప్పానా? నువ్వేగా డౌట్ అడిగావు, తొక్క చేత్తో తీయాలని నోటితో తీయాలని అడిగావా? ఓకే, నువ్వు వెళ్ళొచ్చావు. ఓకే, ఇవి నెల్లమని చెప్పవా? ఏం తెలుసు, నువ్వు వెళ్ళొచ్చాక ఆవిడ చూడే వాళ్ళు ఎలా ఆడుతున్నారు. అయ్యో, పావు గంటకి వెళ్ళింది. బట్ నో ప్రాబ్లం, వెల్ ప్లేడ్ ఆరుగురు. థ్యాంక్ యూ. సో కొంచెం ముందు ఫినిష్ చేశారు టాస్క్ ని ఈ ముగ్గురు. సో వెల్ ప్లేడ్. చాలా అద్భుతాలు చేశారు మీరు, మామూలు కాదు అసలు. ఫస్ట్ ఆ ఆరుగురికి గట్టిగా చప్పట్లు కొట్టడమ్మా. సో ఇప్పుడు ఇలా కాకుండా శాంతియుతంగా ఆడే ఆట ఒకటి ఆడదాం. ఎంతమందికి రాసే అలవాటు ఉంది? పెళ్లి అనగానే దాని గురించి ఎవరైనా రాయగలరా? ఓకే, రండి, నలుగురు రండి. భోజనాలు ఇక్కడ ఉన్నాయి రైల్లో. సో ఇప్పుడు మీకు పేపర్లు పెన్లు వస్తాయి. మీకు 1 minute 1.5 minute వరకే టైం ఉంటుంది. ఈ టైం అయిపోయే లోపల మీరు రాద్దాం అనుకుంది అంతా రాయండి పెళ్లి గురించి, మీ ఇష్టం. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 గో. సో స్టడీస్ కాకుండా ఇంకేదైనా ఎక్స్ట్రా టాలెంట్స్ మీకు ఇష్టమైనవి? ఇమిటేషన్. ఎస్, ఎవరది? మేడం గారు, ఎస్ చెప్పండి. మనం ట్రైన్ లో జర్నీ చేస్తున్నప్పుడు చాలా మంది బెగ్గర్స్ వస్తూ ఉంటారు. సో
అది జస్ట్ ఫర్ ఫన్, వాళ్ళనేది నేను విమర్శించట్లేదు. ఓకే. ఓకే, చెప్పవే చిరుగాలి అన్న పాట వాళ్ళు పాడితే ఎలా ఉంటది అన్నది. ఓకే. చెప్పవే చిరుగాలెం చల్లగా ఎదగిల్లెం, చెప్పవే చిరుగాలెం చల్లగా ఎదగిల్లెం, ఎక్కడే వసంతాలకేలేం, చుప్పవే నీతో తీసుకెళ్ళాం. వన్ మోర్ సాంగ్, పచ్చబొట్టేసిన, ఈ పాట పాడితే ఎలా ఉంటదండి? ఇది కూడా పాడేస్తున్నారా? పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలకే వంచుకుంటానుగా. అయ్యా బాబా, అయ్యా బాబా. టాప్ రోలో వాళ్ళంతా ఉర్దూ వార్తలు మలయాళంలో చూస్తున్నట్టు ఆ ముగ్గురు, లాస్ట్ ముగ్గురు. హలో, మీరు కూడా ఈ షోకి వచ్చారా? హాయ్. ఇప్పుడు మీ నలుగురులో ఎవరు పాట పాడుతున్నారు? మనం డైలాగ్ చెప్దాం, ఆ డైలాగ్ వాళ్ళు చెప్పాలి. కార్నర్ నుంచి స్టార్ట్. రెడీ? ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతుందిరా? బ్లడీ ఫూల్. ఇంకోసారి ప్లేస్ మారితేను ఫుడ్ మారుతుంది, లేదా పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతుంది? బ్లడీ ఫుల్ అని చెప్పాలి మీరు. ఫస్ట్ లోగా చెప్పాలి, మీరు సెకండ్ చెప్పింది చెప్పాలా? రెండు ఒకటే అమ్మా. లేదండి, యాక్షన్. ఆ యాక్షన్ మాత్రం ఒరిజినల్ గా చెప్పాలి. రే అని వార్నింగ్ ఇస్తున్నారు మీరు. ఇది రెండు ఎడిషన్లు రాసేసేలా ఉన్నారు. అమ్మా చెప్పుదల్లే, నీకు దండం పెడతా. చెప్పే. ప్లేస్ మారుతుంది, ఫుడ్ మారుతుంది, బెడ్ మారుతుంది. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతుందిరా? బ్లడీ ఫుల్. ఇది కోపంగా చెప్పమ్మా. చూడు నీ పక్క వాడు ఎంత బాగా చెప్తావు. మైకి వాడికి ఇంత అడిగి చెప్తుంటే పిచ్చిదానా, నీకు ఇది కూడా చెప్పండి రాదా? నువ్వు చెప్పమ్మా, యాక్షన్. నువ్వు చెప్పకపోతే మీ పక్కన ఆవిడ చేతి చెప్పించాలి. అందుకని ఈవిడ చూడు, ఏమిటి వీడు కాలేదు అసలు. కూర్చోండి ప్లీజ్. ఆ డైలాగ్ ఎవరు చెప్పగలరు? బలంగా ఉన్నారు కాబట్టి మీరే చెప్పాలి. చెప్పండి. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతుందిరా? బ్లడీ ఫూల్. వార్తల్లోని ముఖ్యాంశాలు అన్నట్టు చెప్పావు. అది విలన్కి ఇచ్చే వార్నింగ్ తల్లి. ఎంత గట్టిగా పవర్ఫుల్ అన్నారు. ప్లేస్ మారితే అలా కోపంగా. ప్లేస్ మారితే తినే ఫుడ్ ఉప్పు కప్పు రామ్మ నాకు కోపం. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే విలన్ గాడిలా అని వెళ్ళిపోతాడు. విలన్ కి వార్నింగ్ ఇస్తే ఆడు వనకాలే గద నవ్వకుండా సీరియస్ గా నీ బాయ్ ఫ్రెండ్ ని తలుచుకో. అతని మీద ఉన్న ఫుల్ కోపం నీ ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ లో చూపించు. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, కూర్చో తల్లి, ఏం మారదు, కూర్చోను. ఎత్తరా ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎందుకు మారుతుంది రా? బ్లడీ ఫూల్. మనం పెళ్లి గురించి కదమ్మా మాట్లాడుకుంటుంది. ఈ టాపిక్ దానికి సంబంధించిందేగా. మొత్తం క్వాలిఫికేషన్ మొత్తం రాసేసింది దేవుడికి. జై రాహుల్ గాంధీ, జై ప్రదీప్, జై ప్రభాస్ అంట హెడ్డింగ్. ఇందులో నాకు రాహుల్ గాంధీకి డౌట్, ప్రభాస్ గారికి అవుతుంది. మంచి అనుభవం గల భర్తను ఏం చేసినా తట్టుకునే అనుకువ. అది బాలా రాసి కాగా మార్చావు, అది అందుకని అలా. మంచి గల భర్తను ఏం చేసినా తట్టుకొని ప్రేమించే భర్తను వెతకడం, ఇది ఎయిమ్. క్వాలిఫికేషన్స్: నవ్వుతో ఉండాలి, అందంగా ఉండాలి, గుడ్ స్మైల్, గుడ్ హెయిర్ స్టైల్, ఫుల్ అకౌంట్ బ్యాలెన్స్. నెత్తిపైన ఎకరాలు పోకూడదు, కానీ
వెనకాల ఎకరాలు పండాలి, పంట ఎకరాలు పండాలా? భూములు ఓ భూములా? ఓ నెత్తి మీద ఎకరాలు పోకూడదు, వెనకాల ఆస్తులు మాత్రం భూములు ఉండాలి, ఎకరాలు. నాకు కిలోల కొద్దీ బంగారం ఇవ్వాలి. ఏం చేసుకుంటా? నెత్తిలో పెట్టుకుంటాను. థియరీ మార్నింగ్ లేవగానే ఓకే మార్నింగ్ లేవగానే నాకు బెడ్ కాఫీ ఇవ్వాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, బట్టలు ఉతకాలి, వంటలు చేయాలి, అంటు తోమాలి. పని మనిషిని పెట్టుకోవచ్చుగా. మీరు నీకెందుకు నాకు ఏ అబ్బాయి అయినా నచ్చితే నా హస్బెండ్ అయి తనని ఎలా పడేయాలి. ఓకే, నీకు ఎవరైనా అబ్బాయి నచ్చితే మీ హస్బెండ్ నీకు హింట్ ఇస్తూ ఉండాలి ఎలా పడేయాలి అబ్బాయి. ఎన్ని చేసినా నెత్తి మీద పెట్టుకోవాలి. ఓకే, పిల్లలు పుడితే వాళ్ళని తానే చూసుకోవాలి, ఏ అమ్మాయి వైపు చూడకూడదు. అసలు నన్ను రోజు పొగడాలి. నేను రోజు ఆఫీస్ నుండి వచ్చేసరికి నాకన్నా ముందు ఇంట్లో ఉండి అన్ని పనులు చేయాలి. ఎవడో గాని నాశనం. కంక్లూజన్, ఇన్ని క్వాలిటీస్ ఉన్నా ప్రదీప్నే చేసుకోవాలి, అది నువ్వేగా. జాన్, నేను నమ్మలేకపోతున్నాను. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ప్రదీప్ ని చేసుకోవాలి. ప్రదీప్ ని చేసుకునే అమ్మాయి నేనే అయి ఉండాలి. మా ఇది ఫ్రేమ్ కట్టించి నాకు ఇస్తే నేను ఒకసారి మా అమ్మకు చూపిద్దాం అనుకుంటా. అత్తమ్మక పర్లేదు. అమ్ము వారి నాయను వారిదే ఉడో. ఏ రోజా పెళ్లి అనేది 5 రోజుల్లో జరుగుతుంది. పెళ్లి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ నైట్. పరిచయానికి వస్తే పెళ్లి జరిగిన 5 రోజుల్లో మొదటి రోజే అబ్బాయి అమ్మాయి ఎక్కడికైనా పోవాలి. తర్వాత రోజు తర్వాత రోజు బార్కి తీసుకెళ్ళ ఒకరికొకరు చూసుకోవాలి. ఓలా అది ఓ ఇక్కడ వరకు ఆగుతుందమ్మా, బా అయితే పై వరకు వెళ్తది. ఒకరికొకరు చూసుకోవాలి. మంగళ స్నానాలు చేపిస్తారు కదా, దానికి మంగళమైన అబ్బాయిని తీసుకురావాలా? మంగళవారం రోజు ఎత్తుకమ్మా. 4వ రోజు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దూరంగా లాంగ్ ట్రిప్ కి వెళ్ళాలి. గోవా అంటే ప్లేసెస్ అయితే ఆ తర్వాత 5వ రోజు అన్ని ఇద్దరు ఎవరి దారిన వారు వెళ్తారు, అంటే హ్యాండ్ ఇస్తారు. అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్ ఇస్తారు, ఇంకొక రెడీ అవుతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చూపులకి అమ్మాయి పెళ్లి చూపులకి వెళ్తారు. అమ్మా ఇది నాకు తెలిసి ఐపీసీ 164/64 లో ఇది ఇండియాలో కుదరదమ్మా, మీరు ఫారెన్ లో ట్రై చేస్తే బెటర్ అమ్మా. కంక్లూజన్ ఏంటంటే అందుకే పెళ్ళంటే దురద, గోక్కుంటే మంట పుడుతుంది, గోకినంత వరకు ఏమీ తెలియదు. అందుకే ఎవరు తొందరగా మంట పెట్టించుకోకండి. పెళ్లికి ముందు దురద పెడితే హస్బెండ్ పెళ్లికి ముందు దురద పెడితే ఇచ్చుగాడు ఉంటుంది, కానీ పెళ్ళైనాక దురద ఏ గాడు ఉండదు, డైరెక్ట్ నరకమే. నేను చెప్తున్నా కదా, ఉగాండా ఉజ్బెకిస్తాన్ దేశాల్లో కనుక నువ్వు వెతికితే గ్యారంటీ దొరుకుతారు. నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటావు. ఈవిడ తలకాయ ఓ పక్కకు పడేసి రాసినట్టు. పెళ్ళంటే చాలా ఊహించుకుంటాం. నేనైతే ప్రభాస్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ కుదిరేలా లేదు. కుదరద్దు. నీకోసం వెయిట్ చేస్తున్నాను ప్రదీప్. నీలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నీతో ఏమంటావు నువ్వు? పెళ్లి అంటే చాలా మంది నరకానికి షార్ట్ కట్ అంటారు, కానీ నాకు నీతో పెళ్లి అంటే స్వర్గంలో అనిపిస్తుంది. నీకు కుకింగ్ వాషింగ్ రాకున్నా పర్వాలేదు ప్రదీప్, నేను ఉన్నా కదా, ఏమంటావు చెప్పు త్వరగా. నువ్వు చాలా త్వరగా పెళ్లి చేసుకుందాం, నువ్వు నేను త్వరగా పెళ్లి చేసుకుందాం.
అసలే ఎస్ఏ రైటింగ్ రావమంటే స్కూల్లోనే భయం. సడన్ గా ఇక్కడ పెళ్లి గురించి రాయాలంటే భయం వేస్తోంది, కానీ నిన్ను చూస్తూ భయం అంతా పోయింది. ఓకే, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, నా గుండెల్లో పెట్టుకుని చూసుకో. సో స్వీట్, వండర్ఫుల్. అర పేజీకే ఇంత అడలిస్తే 2 పేజీలు రాసింది ఈవిడ. పెళ్ళంటే జంక్ ఫుడ్ లాంటిది. చూడ్డానికి కలర్ఫుల్ గా ఉంటది, కానీ తినడానికి కూడా చాలా బాగుంటుంది, కానీ రాను రాను రోగాలు వస్తాయి. ఇంకా ముదిరితే క్యాన్సర్ కూడా వస్తుంది. పల్లి అనేది ప్లాస్టిక్ కవర్ లాంటిది. PALLI, పెళ్లి అనేది ప్లాస్టిక్ కవర్ లాంటిది. వాడాలనిపిస్తుంది, తెచ్చుకోవాలనిపిస్తుంది, వన్స్ వాడాక పడే బుద్ధి కాదు. దాని వల్ల మనకే కాదు, చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా పొల్యూషన్. మొత్తానికి పెళ్లి అంటే పద్మావత 10 మందికి చెప్పి లైవ్ లో చూస్తుండగా పెద్ద హంగామాతో చేసుకునే సూసైడ్. మొత్తానికి బ్యాండ్ బాజా బారాత్. పెళ్లి అబ్బాయికి అన్ని వర్క్స్ చేసి వర్కింగ్ ఉమెన్ దొరుకుతుంది, కానీ అమ్మాయికి ఫుల్ టైం వర్క్ చేయాల్సిన బాస్ దొరకదు. కాబట్టి రాజ్యాంగంలో కొన్ని చట్టాలు రాయాలి. సండే అమ్మాయిలకి హాలిడే అని, హస్బెండ్ ప్రతి వర్క్ లో సగం చేయాలని, అన్లిమిటెడ్ షాపింగ్ చేయించాలని, పిల్లలకి 1, 2 హస్బెండ్లే క్లీన్ చేయాలని. వండర్ఫుల్ అమ్మా, మాతల్లే నీ దగ్గర ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయో ఇవే ఫాలో గ్యారంటీగా. సో థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి. ఇది డెఫినెట్ గా టీవీలో పక్కన ఒక స్క్రీన్ లో వేసి చూపిస్తారు. మీరేం టెన్షన్ పడకండి, ఇంటికి వెళ్ళాక మీకు మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ. ఆహా, నేను ఇప్పటి వరకు పెళ్లి మీద వేరే ఉద్దేశాలతో ఉన్నాను. మీరు రాసిన 4 ఎస్ఏలు చదివాక మినిమం ఇంకో 4-5 ఏళ్ళు ఆగుదాం అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇది కాకుండా ఇంకెవరికైనా యాక్టింగ్ కానీ ఇంకా అలాంటి ఇద్దరు చేస్తారా? హలో ప్రదీప్, Hello. మీతో డాన్స్ చేసే ఛాన్స్ అందరికి ఇచ్చారు, బట్ నాకు మాత్రం ఇయ్యాలే. సో నేనే ఆ ఛాన్స్ తీసుకుందామని వచ్చాను. ఐ లవ్ యూ సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు మీ బుగ్గకి ఇచ్చాలని అమ్మా ఇప్పుడు మరి అదే. ఇచ్చారా? థ్యాంక్ యూ, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. కవన్ కాఫ్ గ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ చాలు. ఇక ఇప్పుడు ఒక ఇద్దరికి ట్రీట్మెంట్ చేయాలి. ఇద్దరు నా చైర్ లో కూర్చోబెట్టి అని తిప్పితే, సో ఆ ఇద్దరు ఎవరంటే, రండి మేడం గారు రండి. కంగ్రాచులేషన్స్. మీ పేరు? సాయి దుర్గా. సాయి దుర్గా, వెరీ గుడ్. పేరు అలా ఉంది కాబట్టి డైలాగ్ అంత బాగా వచ్చింది అనమాట.
ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఇన్ బిఎస్సి హోమ్ సైన్స్. బిఎస్సి హోమ్ Home సైన్స్. science, Yes, second year. it has different departments. I know, I understand. చెప్పాలా మళ్ళీ? చెప్పాలా? ఏమేమి ఉంటాయి? న్యూట్రిషన్, అవును, ఇంటీరియర్ డిజైనింగ్, ఆఫ్ కోర్స్. జర్నలిజం, అరే, చైల్డ్ డెవలప్మెంట్, ఆహా, టెక్స్టైల్. అదే. ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు అపార్ట్ ఫ్రమ్ స్టడీస్? స్లీపింగ్. ఎవరైనా లేపితే లేస్తారమ్మా, లేకపోతే మీ అంతా మీరు లేస్తుంటారు? ఎవరైనా లేపితేనే కష్టం. కంపల్సరీ. లేపగానే వాళ్ళు తన్నడం కానీ చేదరా అన్నం కానీ ఇలాంటివి ఉన్నాయి పొద్దున్నే జరుగుతాయి, కామన్ జరుగుతూ ఉంటాయి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ మా. నీకు కాదు, మీ ఇంట్లో వాళ్ళు. మేడం గారు మీ పేరు? హాయ్ ప్రదీప్, నా పేరు అలేఖ్య. నా పేరు అలేఖ్య గారు. ఏం చేస్తుంటారు? బిఎస్సి హోమ్ సైన్స్. సేమ్ కాలేజ్, సేమ్ క్లాస్. సెకండ్ ఇయర్. వెరీ గుడ్. మీరే బ్రాంచ్ తీసుకుంటున్నారు? న్యూట్రిషన్. అది మొత్తం బ్యాచ్ న్యూట్రిషన్ తీసుకున్నా ఫిక్స్ అయ్యారా? ఓకే, సో మీకేంటి ఇంట్రెస్ట్ లేవున్నాయి? ఈటింగ్, స్లీపింగ్, డాన్సింగ్, ఇంకా చాలా. వండర్ఫుల్. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇప్పుడు ఆ చైర్ లో కూర్చుంటారు. ఆ చైర్ గిర్రం తిరిగి ఆగుతుంది. దాని తర్వాత మీకు తిరుగుతుంది. అగో అక్కడ కేకులు ఉన్నాయి కదా, మీరు దిగి పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి 2 చేతులు వెనకాలకు పెట్టి లపామని మొత్తం కేక్ తినేయాలి. ఓకేనా? సో ఇద్దరులో ఫస్ట్ ఎవరు ఆడతారు? నువ్వు ఆడతావమ్మా? అంటే ముందే అయిపోతే టెన్షన్ తీరిపోద్ది. ఆవిడ ఆ లాజిక్ అర్థమైంది. 3, 2, 1 go. దర్వాజా క్యా కర్తా రే తూ? అని సౌండ్ చేయి, నిద్రపోతున్నావు అనుకుంటారు జనాలు. లేకపోతే సరే, ఓ పాట ఆపేద్దాం చైర్. ఇదేం పాట? తొందరపాటు అయితే తిరుగుతూనే ఉంటది. తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, ఏనాడు స్వప్నము ఇది సత్యము మరి తేల్చి చెప్పు. ఈ తిరుగుళ్ళు అయితే స్వప్నమే. 5, 4 బిఎస్సి హోమ్ సైన్స్ న్యూట్రిషన్. ఓకే, తిరిగిరమ్మా. పాపా టైం ఏంటి? దిగు, బస్సు వెళ్ళిపోద్ది. పదా. హ్యాండ్స్ బ్యాక్. సెంటర్ లో తినమా, సెంటర్ లో తిను. వావ్, ఇది యాక్చువల్లీ 3-4 డేస్ నుంచి దాచాం మేము. అంటే చిన్న పురుగులు తిరుగుతుండే అందులో. అవి బొద్దింకలు అవి ఉండే, చిన్న వానపాములు అవి లోపల నుంచి ఇలా బయటకు వచ్చి ఇలా చూసి మళ్ళీ లోపల. ఏం టెన్షన్ పడకు, సీమల మందు కొట్టినా ఫినాయిల్లో గడిగినా ఏం టెన్షన్ పడదు, ఏమవ్వద్దు. ఓకే, మహా అయితే 3-4 డేస్ అత్రి. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, నీ దగ్గర ఫోన్ ఉందా? కుర్చీలో కూర్చున్నంత వరకు బానే ఉన్నావు. కుర్చీ ఆగిన తర్వాత నువ్వు తిరిగావు తెలుసా? అప్పుడు బానే ఉన్నావు. అప్పుడే అని కూర్చుని దాని తర్వాత దిగిన తర్వాత స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళి అదిగో ఆ కేక్ ని అంత అద్భుతంగా తిన్నాను. ఆ కేక్ తయారు చేసిన వాడు కనుక దాన్ని చూస్తే నిజంగా వాడు కూడా తట్టుకునే అంటాడు. అంత బాగా ఆడావు. బట్ అదిగో మేడం గారు, మరి ఆవిడ ఎలా ఆడతారో చూద్దాం. రైట్, ప్లీజ్. 3, 2, 1 go. సుశీల, హలో మైక్ టెస్టింగ్ 1 2 3. మీరు ధ్యానంలో ఉన్నట్టున్నారు. సారీ డిస్టర్బ్ చేశాను. పాపా, మమ్మీ కాదమ్మా పాపా. పాపా నిన్న మొన్న ఎదురగారే తూ. అమ్మా నలుగురు ప్రపంచాన్ని చూడు, ఎంతో అందమైన ప్రపంచం. సరే పాట పాడుతా, ఆపేస్తా. పాడవా? ఆపద్దా?
ఉంటావు 2-3 days వద్దా? ఓకే మమ్మీకి చెప్తావు అమ్మ వద్దు ఎందుకు వచ్చినా నాకు అసలు అత్తగారంటే భయం. 5 4 3 2 1 అరే మెల్లగా ఆపండిరా. ఓకే గుడ్ మార్నింగ్. హలో పడేసి నన్ను మీద కళ్ళు తెరువు అన్నాడు విన్నావా? కళ్ళు తెరవకుండా నిద్రపోయావు. ఇక్కడే ఉన్నావు ఎక్కడికి వెళ్ళలేదు. సీరకంటున్నా మెల్లగా తినమ్మా 2-3 days టైం ఉంది మనకి. సెంటర్ లో తింటే కంఫర్టబుల్ గా ఉంది. నాకేం సంబంధం లేదు. ఓకే ఇందాక నిన్ను కొట్టి నేను కదా చంద్రన్. వావ్ ఎవరు మీరు? నేను గుర్తుపట్టలేదు. వావ్ ఎవరు మీరు? ఇది కూడా సేమ్ అదే కేక్ కానీ ఇది ఏంటంటే అంటే బల్లుండే అది అన్నదే బొద్దింగ్లా ఉండే బల్లుండే. సో కింద పడిపోతే దాన్ని దులిపేసి మళ్ళీ స్ప్రే బట్ ఆ డిజైనింగ్ మాత్రం హార్పిక్ తో 5 4 ఓకే టైమ్ అప్. సూపర్ వండర్ఫుల్. కుర్చీ ఆపిన తర్వాత షో 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 అని కరాటే కుంపు ఎందుకు చేసావు కుర్చీలను? అప్పటికి ఇద్దరు వచ్చావు. ఇద్దరు బ్లెస్సింగ్స్ కోసం ఒంగున్నావు. నేను వద్దన్నావు. దాని తర్వాత లేచి ఏం తెలియనట్టుగా చూడలే పనున్న వాళ్ళ. అందుకే కళ్ళు తెరువమ్మా అన్న. వెల్ ప్లేడ్. ఇప్పుడు ఓకేనా అంతా? వెరీ గుడ్. మీ ఫోన్ తెచ్చుకోమా. ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు వీళ్ళిద్దరిలో? 3 2 1 and the winner is congratulations, well played, super. This is a private party. Congratulations, ETV Plus తరఫు నుంచి గిఫ్ట్ వౌచర్స్. వెల్ ప్లేడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి బిజీ స్కెడ్యూల్స్ లో ఇంత టైం కేటాయించి మా షోకి వచ్చినందుకు. పాపం ఈ పాటికి బంక్ కొట్టి హ్యాపీగా సినిమా చూస్తూ ఉండేవాళ్ళు. బట్ మా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నేను నా గర్ల్ ఫ్రెండ్ ఇద్దరం కేఫ్కి వెళ్ళాము. ఇద్దరం ఒక సమోసా ఆర్డర్ చేసాము. సో నేను తింటున్నాను, తను మాత్రం లోపల కుర్మా తింటుంది. సో ఏంటి అలా తింటున్నావు అంటే నేను బయట ఫుడ్ ఎక్కువ తిన్నా అని చెప్పి. పర్లేదా వర్కౌట్ అయితా? అలా సాయంత్రం 7 గంటలకి గర్ల్స్ హాస్టల్ తిరిగితే అబ్బా